తీసుకుంటున్నారో వాళ్ళు క్యాన్సర్కి దూరంగా ఉండే అవకాశం ఉంది. 70-80% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తున్నాడండి. ఏం తీసుకోవాలి అంటారా? వరుస పెట్టి చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. చాలా ముఖ్యమైనది. బాగుందనిపిస్తే మన వాళ్ళకి షేర్ చేసేయండి. బ్రెజిల్ నట్స్ అంటాం, మీకు తెలిసిందే. తర్వాత వచ్చి చేపలండి, మామూలు చేపలు, సీ ఫుడ్తో సహా. అన్నిటికంటే ముఖ్యంగా సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక గుప్పెడు. ఆ తర్వాత రెగ్యులర్గా మనం తీసుకునే గుడ్లు. తర్వాత వచ్చి మష్రూమ్స్ అండి, అలాగే హోల్ గ్రైన్స్. ఇంకా ఆకుకూరల్లో కూడా ఒక మంచి కూర ఉందండి, పాలకూర. ఇంకా సీడ్స్లో ఈ మధ్య బాగా పాపులర్ చేస్తున్నారు కదా, చియా సీడ్స్. కావాలంటే ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన రీసెర్చ్ ఫలితాలే మీకు ఇస్తున్నాను. సో క్యాన్సర్కి దూరంగా ఉండాలి అంటే అందరం ఉండే అవకాశమే ఉంది. సో ఈ ఫుడ్స్ని రెగ్యులర్ డైట్లో యాడ్ చేసేసుకోండి, లేకపోతే ప్రమాదంలో పడతాం.